అందరికీ నమస్కారం. చలికాలం వచ్చేసింది కదా, మరి గులాబీల సీజన్ కదా. కొత్తగా గులాబీ మొక్కలు కొన్నారా? ఎలా నాటాలో తెలియట్లేదా? మట్టి ఎలా కలుపుకోవాలి, పాట్ సైజ్ ఏంటి, మొక్కలు నాటిన తర్వాత చనిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవ్వవలసిన ఫర్టిలైజర్ ఏంటి, ఇవ్వకూడని ఫర్టిలైజర్ ఏంటో డీటెయిల్స్ అన్నీ ఈ ఒక్క వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న గులాబీ మొక్కలు నేను 3 days బ్యాక్ తీసుకున్నానండి. వాటిని నేను ఎలా నాటుకోబోతాను ఇప్పుడు చూపిస్తాను. వాటికి మట్టి అనేది ఎలా కలుపుకోవాలంటే 50% సాయిల్ తీసుకుంటే 30% కంపోస్ట్, 10% శాండ్, 10% కోకోపీట్ ఇవన్నీ తీసుకొని వీటితో పాటుగా అడిషనల్గా ఇక్కడ ఏమేమి తీసుకోవాలంటే బోన్ మీల్, సీవిడ్ గ్రాన్యూల్స్, మస్టర్డ్ కేక్, నీమ్ కేక్ పౌడర్, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కంపల్సరీగా కలుపుకోవాలి. అయితే నేను పాత మట్టిని మళ్ళీ రీయూజ్ చేసుకున్నాను అనమాట. అందుకే మీకు ఎగ్జాక్ట్గా రేషియో కూడా నేను చూపించట్లేదు. ఇంచుమించుగా అన్నీ కలుపుకున్నాను. వీటిని నేను ఇంకా చక్కగా మంచి ఫర్టైల్గా అవ్వడం కోసము కౌ యూరిన్ అదేనండి గోమూత్రాన్ని కూడా పైనుంచి ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న మైక్రోబ్స్ అనేది ఇంకా చాలా చక్కగా డెవలప్ అయ్యి మట్టి అనేది చాలా బలంగా మారుతుంది అనమాట. ఎందుకంటే పాత మట్టి కదా, ఇలాంటి చిట్కాలు పాటిస్తేనే మట్టి చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా మట్టిని బాగా కలుపుకున్న తర్వాత నేను వీటిని రెస్ట్ ఇస్తున్నాను అనమాట. ఎందుకు ఇలా రెస్ట్ ఇస్తున్నాను కూడా మీకు నేను వీడియోలో ప్రూఫ్తో సహా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇలా టబ్స్లో అయినా లేదంటే పాట్స్లో అయినా లేదంటే ఏదైనా బ్యాగ్లో అయినా సరే ఇలా పెట్టేసి పైనుంచి కొంచెం వాటర్ వేసేసి నీడకైనా లేదంటే ఎక్కడైనా పెట్టేసేయండి. నేను ఈ గులాబీ మొక్కల కోసము 3 ఒకటే సైజులో ఉన్న పాట్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు వీడియోలో చూపించింది 2 కదండి, ఇక్కడేంటి మళ్ళీ 3 తీసుకున్నారని మళ్ళీ కొంతమంది డౌట్ అడుగుతుంటారు. అదేంటో కూడా వీడియోలోనే ఉంటుంది, కొంచెం ఓపికతో చూడండి. పాట్ ఎంత తీసుకోవాలంటే మొక్క సైజుని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మినిమం 9 to 12 inches సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. పాట్స్కి కంపల్సరీగా డ్రైన్ హోల్స్ ఉండాలి. వాటిని రాళ్ళైనా లేదంటే పెంకులైనా లేదంటే ఇలా కొబ్బరి పీచైనా లేదంటే ఏదైనా సరే కొంచెం నెట్టి టైప్లో ఉన్నది కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే మ్యాట్రెస్ కాయిర్ ఉండింది, అది వేసాను అడుగున. వేసిన తర్వాత మనము ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా మట్టిని, అది ఇలా వేస్తున్నాను. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మట్టి ఎంత లైట్ వెయిట్గా ఉంది, ఎంత పోరస్గా ఉందో చూడండి. ఎప్పుడు కూడా మట్టి అనేది ఇలా ఉంటేనే మొక్కలు హెల్తీగా బ్రతుకుతాయి. మరి గట్టిగా బండగా ఉండకూడదు, మరి ముద్దగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉందనుకోండి, కోకోపీట్ అయినా కంపోస్ట్ అయినా ఇసుకైనా సరే ఏదైనా కలుపుకోండి. అలా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఏ మొక్కకి ఎలా ఉందో చెక్ చేసుకొని వాటికి తగినట్టుగా మనం మార్చుకొని మొక్కల్ని నాటుకుంటే మొక్కలు హెల్తీగా బ్రతుకుతాయి. ఇలా వేసిన తర్వాత మొక్కలు అనేది అందులో పెట్టేసుకోవాలి. ఇక్కడ మీరు చూసారు కదా గులాబీ మొక్కలు ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. ఒకటేమో ఎల్లో కలరు, ఇంకొకటేమో రెడ్ కలర్. చాలా బాగుంది కదా. రెడ్ రోజ్ అయితే అసలు అద్దరిపోతుందండి, ఎంత బాగుందో క్యూట్గా. ఇక్కడ ఇంకో మొక్క ఏంటంటే ఇది సెంట్ గులాబీ. చూసారు కదా, ఇది తీసుకొని 1 month గడిచిపోయింది. నేను ఇంకా వీటిని ట్రాన్స్ప్లాంట్ కూడా చేయలేదు. ఇప్పుడు ఈ 3 కలిపేసి ఇందులో నేను నాటుకోబోతున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, నాటుకునేటప్పుడు కూడా మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ టైంలో అయినా సరే నాటుకోవాలి. మధ్యాహ్నం పూట మాత్రం అసలు నాటకండి. జస్ట్ ఇలా కవర్లు తీసి జాగ్రత్తగా నాటండి. వేర్లు మాత్రం ఎక్కువగా కదిలించకండి. నేను వాటి గురించి ఈ వీడియోలు కూడా ఉన్నాయి, ఇంతకుముందు ఒకసారి చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి. ఇప్పుడు నేను మళ్ళీ వాటిని రిపీట్ చేయదలుచుకోలేదు. నేను ఆ కవర్లు తీసి అడుగున కొంచెం మట్టి తీసి ఇలా ఈ పాట్స్ ఉన్నాయి కదా అందులో పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంతకుముందు కలుపుకున్నాం కదా ఆ మట్టిని అనేది ఫిల్ చేయాలి. అయితే ఇక్కడ ఒక టిప్ చెప్తాను. మనము ఈ మొక్కల అడుగున వైపున మట్టి ఉంటుంది కదా, అది తీస్తాం కదా, ఆ మట్టి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగంటే కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ సాయిల్ మిక్స్లో కలుపుకోవచ్చు. ఏదో ఒక విధంగా ఈ మట్టిని మళ్ళీ మనము రీయూజ్ అనేది చేసుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మట్టి అనేది ముందే కలిపి పెట్టుకోవాలి, మొక్కల్ని మనం ఇంటికి తీసుకురాగానే నాటకూడదని చాలాసార్లు చెప్పాను కదా. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఇదేంటో గుర్తుపట్టారా? మస్టర్డ్ కేక్ అండి. మస్టర్డ్ కేక్ అయితే మట్టిలో కలవడానికి కొంచెం టైం పడుతుంది. అదే మస్టర్డ్ కేక్ పౌడర్ అయితే తొందరగా మట్టిలో కలిసిపోతుంది అనమాట. నేను అందుకే చెప్తాను, మనము మట్టిని కలుపుకునేటప్పుడు వెంటనే మొక్కని అందులో నాటకూడదు. అందులో నాటినప్పుడు ఒక్కోసారి హీట్ జనరేట్ అయితే మొక్క తట్టుకోలేదు,
షాక్ వెళ్ళిపోతుంది, చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మట్టిని ముందుగానే కలుపుకొని వాటికి రెస్ట్ ఇవ్వాలి. మొక్కని కూడా ఇంటికి తెచ్చిన వెంటనే నాటకూడదు. కనీసం 3 to 4 days అయినా సరే టైం ఇచ్చేసి ఆ తర్వాత నాటుకోండి. అప్పుడే మొక్కలు చాలా చక్కగా హెల్తీగా బ్రతుకుతాయని చాలాసార్లు చెప్తూ ఉన్నాను. మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారో నాకు కామెంట్ చేసి మరి చెప్పండి. ఇంకొక విషయం, గులాబీ మొక్కల్లో ఈ టిప్ అనేది చాలా అంటే చాలా అవసరము. ఈ గ్రాఫ్టెడ్ ఏరియా కింద వైపు ఏవైనా సరే చిగుర్లు వచ్చినా లేదంటే ఏవన్నా కానీ ఉంటే మాత్రం వాటిని తీసేయండి. వాటిని సక్కస్ అంటారు. అవి పెరిగితే మాత్రం మొక్క హెల్తీగా బ్రతకదు. వీలంత వరకు కొంచెం గ్యాప్ ఇవ్వండి, లీవ్స్ లేకుండా చూసుకోండి, లేదంటే ఫంగస్ అనేది చాలా తొందరగా వస్తుంది. గ్రాఫ్టెడ్ ఏరియా కొంచెం బయటికి ఉండేలాగే మట్టి నింపేయండి, కంప్లీట్గా నింపకూడదు. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా కొంచెం పాట్కి ఒక 2 inches వరకు మట్టి అనేది గ్యాప్ ఉండేలాగా నింపుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఫ్యూచర్లో వాటికి సాలిడ్ కంపోస్టు ఇంకా ఫ్రెష్గా సాయిల్ అనేది ఇస్తూ ఉంటాం కదా, అందుకోసమని కొంచెం గ్యాప్ ఉండేలాగా మట్టి నింపుకోండి. తర్వాత మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను చెప్పినవన్నీ మీకు అర్థమవుతుంది. మట్టిని ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. ఇంకా ఇలా నింపిన తర్వాత ట్యాప్ చేయండి, అంటే తట్టండి. అలా తట్టడం వల్ల ఏమైనా సరే ఎయిర్ గ్యాప్స్ ఉంటే కూడా అవి చక్కగా రిలీజ్ అవుతాయి. మొక్కలు చాలా హెల్తీగా బ్రతుకుతాయి. ఇలా నేను 3 మొక్కల్ని పెట్టేశాను కదా, పెట్టేసిన తర్వాత ఇంకొక పని చేయాలి. ఇది మనకి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తప్పదు మరి, ఎందుకంటే వాటి గ్రోత్ కోసమే నేను ఇవి చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఈ చిట్కాని తప్పకుండా పాటించి తీరాల్సిందే. ఇది మ్యాండేటరీ అనమాట. ఈ 3 మొక్కలు ఎలా ఉన్నాయంటే, 2కేమో చక్కగా పూలు ఉన్నాయి, ఈ మొక్కకేమో అసలు పూలు లేవు, మొగ్గలు కూడా లేవు. మరి ఇలానే వదిలేస్తే అది పూలు పూయదు. కాబట్టి ఏం చేస్తున్నానో మీరే చూడండి. ఏం లేదండి, చాలా సింపుల్. మొగ్గలు ఉన్నాయి కదా, ఆ మొగ్గల్ని ఇప్పుడు మనం కట్ చేయాలి. ఎందుకు అలా కట్ చేయాలంటే, మనము మొక్కల్ని కొత్త ప్లేస్కి తీసుకొచ్చాము, కొత్త మట్టిలో పెట్టాము, వాటికి ఇవన్నీ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనము వాటిని ఈ మొగ్గలు పువ్వులు ఏవైనా సరే ఉంటే తీసేయాలన్నమాట. అలా తీయడం వల్ల అది కొత్తగా వాటి గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెడుతుంది. అంటే చిగుర్లు వస్తాయి, మొగ్గలు వస్తాయి, పువ్వులు వస్తాయి. లేదంటే అలానే వదిలేసామనుకోండి, ఈ పువ్వుల్ని అవి ఫ్రెష్గా ఉండడం కోసము తన ఎనర్జీని మొత్తం ఖర్చు పెడుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, మొక్క కొంచెం స్లో అయిపోయి డల్ అయిపోతుంది. ఇవన్నీ జరగకూడదంటే ఇలాంటి మొగ్గలైనా లేదంటే పువ్వులైనా ఏవైనా ఉంటే తీసేయండి. ఈ టిప్ మీరు ప్రతి ఒక్క పూల మొక్క కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. ఈ పువ్వులు నేను వేస్ట్ చేయలేదు, ఏం చేశానో కూడా రీసెంట్గా ఒక వీడియో చేశాను, లాస్ట్లో ఒక పిక్ కూడా పెడతాను చూడండి. మరి ఇంకొక మొక్క ఉంది కదా, ఇదైతే కొంచెం డల్ అయిందండి. చెప్పాను కదా కొంచెం నేను లేట్గా వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నానని. ఈ చిగుర్లు కూడా ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను. కొంచెం లైట్గా లీవ్స్ కూడా ముడుచుకుపోయాయి అనమాట. ఇలా కట్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ కొత్తగా బ్రాంచెస్ వస్తాయి, చిగుర్లు కూడా వస్తాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఏ మొక్కైనా సరే పూలు పూయట్లేదంటే మాత్రం కంపల్సరీగా ఇలా మీరు లైట్ ప్రూన్ అనేది చేయండి. అది చాలా అంటే చాలా అవసరం. ఇంకా ఇన్ఫెక్ట్ అయిన ఆకులైనా లేదంటే ఇలా పండుబడిన ఆకులైనా సరే ఏమైనా ఉంటే జాగ్రత్తగా నోటీస్ చేసి అవసరమైతే వాటికి నీమ్ ఆయిల్ అయినా స్ప్రే చేస్తూ ఉండండి. ఈ డ్యామేజ్ అయిన లీవ్స్ మాత్రం మొక్క పైన అసలు ఉంచకండి. ఇక్కడ లైట్గా వర్షం పడుతుందని చెప్పేసి ఇప్పుడు నేను ఈ మొక్కల్ని ఇలానే పెట్టుకుంటున్నాను. ఎందుకు అలా పెట్టుకుంటున్నానంటే, మనము వర్షాకాలంలో మొక్కలు నాటుకుంటే చాలా చక్కగా బ్రతుకుతాయని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఎందుకంటే మనం ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ వర్షం నీరు పవరే వేరండి. మీ ఏరియాలో కూడా వర్షం పడితే మాత్రం మీకు వీలైతే ఇలా మొక్కలు తెచ్చుకొని నాటుకోండి, చాలా తొందరగా నాటుకుంటాయి. మీరు ఎలాంటి చిన్న పొరపాటు చేసినా కూడా 100% అవి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మరి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వాటికి ఎప్సమ్ సాల్ట్ అనేది ఇస్తున్నాను. ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. మొక్కలు అనేది ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురి కాకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. వీటి గురించి కూడా చాలా వీడియోలు చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా చాలా అవసరం అండి మనకి. గులాబీ మొక్కలు అయితే భలే ఇష్టపడతాయి అనమాట వీటిని. ఇది ఎలా వాడుకోవాలంటే 1 లీటర్ వాటర్కి జస్ట్ 1 స్పూన్ వరకే తీసుకొని ఇలా వాటర్లో కలుపుకొని మొక్క పైన స్ప్రే చేయాలి, అలాగే మట్టిలో కూడా ఇవ్వాలి. 2 విధాలుగా కంపల్సరీ ఇది ఇవ్వాలి. అప్పుడే ఈ వీటి రిజల్ట్ అనేది చక్కగా ఉంటుంది. జస్ట్ ఇలా వేసి కలపడమేనండి, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. పెద్దగా టైం కూడా తీసుకోవద్దు. ఇలా నెలకు ఒకసారి గులాబీ మొక్కలకి ఇవ్వండి. పువ్వులు ఎంత బాగా పోస్తాయో మీరే నాకు కామెంట్ చేసి మరి చెప్తారు. ఈ
ఇంకొక గులాబీ మొక్క ఉంది కదా, అది కొంచెం సెన్సిటివ్గా ఉందనమాట. ఇది ఒక క్రీపర్ అనుకుంటాను. అందుకే నేను ఒక స్టిక్ తీసుకొని దానికి సపోర్ట్ ఇచ్చాను. లేదంటే అది కొమ్మలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మిగతా రెండింటికైతే నేను ఏ సపోర్ట్ ఇవ్వలేదు. కొంచెం పెద్ద అయిన తర్వాత చూద్దాం. మరి వీటిని నాటిన తర్వాత ఏం చేస్తారో తెలుసు కదా, ఏంటంటే నీడలో పెట్టుకోవాలండి. జస్ట్ 3 to 4 days వరకైనా సరే పార్షియల్ సన్లైట్లో అయినా లేదంటే మార్నింగ్ సన్లైట్లో అయినా సరే పెట్టేసేయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ లైట్గా వర్షం పడే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇలానే పెట్టేశాను. నేను ఇంకా నీడ కూడా పెట్టలేదు. ఇలా పెట్టిన తర్వాత మొక్కలు చనిపోయాయా ఎలా ఉన్నాయో కూడా మీకు నేను వీడియోలోనే రిజల్ట్ కూడా చూపిస్తాను. కొంచెం వెయిట్ చేయండి. ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్ని మొక్క పైన చక్కగా ఇలా పైనుంచి కిందకి తడిచేలాగా ఇవ్వాలి. ఇంకొక విషయం, మనము ఫస్ట్ టైం వాటర్ ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలంటే కంప్లీట్గా వాటర్ బాగా మట్టి అంతా తడిచి డ్రైన్ హోల్స్ నుంచి కిందకు వచ్చేలాగా ఇవ్వాలి. అంటే ఎక్కువగా ఇవ్వాలన్నమాట వాటర్ అనేది. జనరల్గా నేనేం చెప్తుంటాను, ఫర్టిలైజర్ వేస్ట్ చేయకండి, అవసరమైనంత వరకే ఇవ్వండి అని చెప్తూ ఉంటాను కదా. కానీ ఇప్పుడు అలా కాదు. కంప్లీట్గా మట్టి బాగా తడిచి కిందకి బయటికి వచ్చేలాగా ఇవ్వాలన్నమాట. ఇంకొక విషయం, అసలైన విషయం ఇది, జాగ్రత్తగా వినండి. ఈ మట్టి పైన ఆకులైనా ఏవైనా ఉంటే మాత్రం వాటిని తీసేయండి. అలా వదిలేస్తే మాత్రం ఫంగస్ వస్తుంది. మళ్ళీ ఫంగస్ వచ్చిందంటే మాత్రం గులాబీ మొక్కలను కాపాడడం చాలా పెద్ద టాస్క్. వీలంత వరకు మట్టికి కొంచెం దూరంగా లీవ్స్ అనేది లేకుండా చూడండి. ఇక్కడ మీరు గమనించారా, నేను ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చాను కదా, నీళ్లు మాత్రం అసలు నిలబడలేదు. వేసిన నీళ్లు వేసినట్టుగా చక్కగా కిందకు వచ్చేసాయి. ఒకవేళ అలా నీళ్లు రాలేదు అనుకోండి, అలా మట్టి పైన అలానే ఉండిపోయాయి అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మట్టిలో మళ్ళీ కొంచెం ఇసుక అయినా లేదంటే కోకోపీట్ అయినా వాటిని కలుపుకోండి. అలానే వదిలేస్తే మాత్రం మొక్క అసలు బ్రతకదండి. ఎందుకంటే మనకి మట్టి చెప్తుందనమాట వాటర్ ఎలా ఇవ్వాలి, మట్టి సరిగా కలుపుకున్నామా లేదా అని మనకి మట్టే చెప్తుంది. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. మీకు నేను రిజల్ట్ కూడా చూపిస్తున్నాను కదా, ఇదిగోండి. 2 days గడిచిన తర్వాత కూడా నా గులాబీ మొక్కలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయి. వర్షం పడింది కదా, అందుకు అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. వాటర్ అయితే ఇవ్వలేదు, ఇప్పటికి కూడా నేను వాటర్ ఇవ్వలేదు. ఎందుకంటే సాయిల్ కంప్లీట్గా డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇవ్వాలి. వీటికి ఫర్టిలైజర్స్ కూడా నేను 1 month వరకు ఏమి ఇవ్వనండి. జస్ట్ కాకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇస్తాను. అవి కూడా ఏమేమి ఇస్తానో కూడా నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. మరి నేను తీసుకున్న 2 గులాబీ మొక్కల కాస్ట్ ఎంత అంటే 150 రూపీస్ తీసుకున్నారండి. ఇంకొక గులాబీ మొక్క అయితే నాకు కాస్ట్ గుర్తులేదు. నేను కట్ చేసిన గులాబీ పూలను ఏం చేశానంటే బుజ్జి ఫ్లవర్ వాస్ లాగా తయారు చేసి ఇలా ఇంట్లో పెట్టుకున్నాను. మీకు నచ్చితే ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి. వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.